గర్వ నిగర్వితాం, గర్వములు ఏవైతే ఉన్నాయో వాటిని నిగర్వితాం, అవి లేకుండా చేస్తుంది. గర్వం అనేది లేకుండా చేస్తుంది. అంటే ప్రతివాడికి అమ్మ అనుగ్రహం వల్ల ఏదో వస్తుంది, ఒక పదవో ఒక విద్య ఒక అధికారం. వెంటనే వాడికి ఏమొస్తుంది, నన్ను మించిన వాళ్ళు అనిపిస్తుంది. అలాంటి వచ్చే అంటే వెంటనే కట్ చేస్తుంది ఆవిడకి. అది చాలా అవసరం అండి. దీనికి సంబంధించి గర్వ నిగర్వితాం అనగా కథ ఉంది. ఆ కథే చెప్తున్నాడు కేనోపనిషత్తులో. దేవతలందరూ మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము ఈ మధ్య రాక్షసుని జయించాం అని ఉత్సవం చేసుకుంటూ ఉంటే ఒక్కసారి పరమేశ్వరుడు యక్షరూపంలో ప్రత్యక్షమై ఒక ఎండిపోయిన గడ్డిపోతను అక్కడ పెట్టి మీ ప్రతాపాలు దీని మీద చూపించండి అన్నాడు. అగ్ని అంతవరకు బడాయిలు పలికిన అగ్ని దాన్ని కాల్చలేకపోయాడు, వరుణుడు తడపలేకపోయాడు, గాలి ఎగరగొట్టలేకపోయాడు, యముడు దాన్ని లేకుండా చేయలేకపోయాడు. అప్పుడు ఇంద్రుడు శరణు వేడి, ఎవరివయ్యా నువ్వు, నేను శరణు వేడుతున్నాను, నువ్వెవరో చెప్పు అంటే నమస్కరించాడు గనక చెప్పదలుచుకున్నట్ట. మిగిలిన వాళ్ళు ప్రతాపాలు చూపించబోయారు కనుక వాళ్ళకి సత్యం తెలియలేదు. ఇతడు సరెండర్ అయ్యాడు. శరణాగతి నమస్కరించగానే ఆయన స్థానంలో ఆవిడొచ్చింది. అమ్మా ఆయన ఎవరు, నువ్వెవరు, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెందుకు వచ్చావంటే ఆయన వెళ్ళిపోలేదు, ఆయనే నేనే వచ్చానని చెప్పిందని ఇక్కడ. అదే జగత్రాతం శంభోర్ జైతి కరుణ కాచిదరుణ, ఆయనకి దయపుడితే నేనవుతా, అందుకే నేను వచ్చాను. ఇది మనకి కేనోపనిషత్తులో మంచి కథ. అక్కడ అమ్మ పేరు ఉమా హైమవతి బహుశోభమాన అని చెప్పారు. ఆ రూపంతో వచ్చింది. వచ్చి బ్రహ్మ విద్య చెప్పింది ఇంద్రుడికి. ఆ ఇంద్రుడికి చెప్పిన బ్రహ్మ విద్య శ్రీ విద్య. అందుకు ఉపనిషత్తుల్లోంచి వచ్చిందంటే అర్థం ఇక్కడ. ఆ దేవతలకు ఒక మాట అంటుంది, నాయన అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులు అయిపోతారు. అదే మీరు అసురులు అయిపోతే లోకానికి ప్రమాదం, అసురులు ఎలా ఉన్నారో జాతి. కనుక దాన్ని ఖండించడం కోసం ఆయన వచ్చాడు. ఆయన దయపుట్టి నేను వచ్చాను కనుక మీకు పురాకృత సుకృతం వల్ల తపస్సు వల్ల అనుగ్రహం లభించాక ఇది నా అనుగ్రహం అని గుర్తుపెట్టుకుని అనకువగా ఉన్నంతకాలం మీరు రాణిస్తారు. అలా కాకుండా మా నిర్వాకమని అహంకరించారనుకోండి పతనమైపోతారు. కనుక శ్రీ విద్య అనగా మనలో ప్రపంచంలో ఉన్న గొప్పతనాలు శక్తులన్నీ అమ్మ రూపాలను తెలుసుకోవడమే శ్రీ విద్య, మరొకటి కాదు. ఆ భావం నిలబడితే అది నిలబెట్టడం కోసమే రోజు సాధన జపము ఇవన్నీ చేసుకోగలిగితే నాలో అంతటా ఉన్నటువంటి ఆ పరాశక్తి శ్రీ, ఆ శ్రీ లేకపోతే ఏముందండి, శోభే లేదు. ఆ ఎరుక బాగా బలపడాలండి. ఇక్కడ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తెలియక అన్ని మన నిర్వాకాలు అనుకోవడం అజ్ఞానం, అది తొలగిపోవడమే జ్ఞానం. అందు గర్వ నిగర్వితాం అనే మాటకు అర్థం ఏంటంటే అటువంటి గర్వములు తొలగించే తల్లి. గర్వించే హక్కు ఆవిడికే ఉందండి. ఎందుకంటే ఎవరి దగ్గర స్వతసిద్ధంగా శక్తి ఉంటుందో వాళ్ళు గర్వించాలి. అక్కడి నుంచి వచ్చింది పుచ్చుకుని గర్వించడానికి ఏముంది ఇక్కడ. ఇది ఎలాంటిదంటే వాడేదో ఇచ్చాడు మనం ఏదో తిన్నాం, అది గొప్పతనం ఏంటి. అది గర్వించడానికి అనువైనటువంటి శక్తి ఆవిడ ఒక్కరే. అది గర్విత గానలోలుప ఆవిడ. ఆవిడ దగ్గర తప్ప ఇంకెక్కడైనా కనబడితే గర్వ నిగర్విత ఆవిడ. గగనగాం, గగనగాం అంటే ఆకాశమనందు ఉన్న తల్లి. కానీ అమ్మవారు ఎక్కడున్నారంటే సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ అంటే కేనోపనిషత్తుని యథాతథంగి వాక్యంలో ఎలా పెట్టాడు మహానుభావుడు చూడాలండి. ఆ కవి హృదయం బయటికి లాగాలి. అది గర్వ నిగర్వతాం పక్కన గగనగాం అని పెట్టాడంటే కేనోపనిషత్తున్న మంత్రం అది. సతస్మిన్నేవ ఆకాశే స్త్రియమాజగామ, ఆ ఆకాశంలోనే స్త్రీ కనబడింది.